హాయ్ అండి అందరికీ. ఈరోజు చికెన్ చేస్తున్నానండి. మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. టమాటాలు 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని అలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇప్పుడే ఫ్రెష్‌గా వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. మరీ మెత్తగా కాకుండా లైట్‌గా వేయించుకున్నాను. చికెను ఆగిల్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు బాండీ హీట్ ఎక్కినాక ఆయిల్ పోసేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక సరిపోదన్న డౌట్‌తో మళ్ళీ ఎక్కువ పోసా. కానీ కర్రీలో ఆయిల్ ఎక్కువైపోయింది. అందుకే నేర్చుకోవాలనేది వంటలు. ఆనియన్స్ ఏసేసుకున్నానండి. ఆనియన్స్ ఇంకా కొంచెం వేగే వరకు ఇంకా అట్లా ఏసేసి ఇంక తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉండాలి. ఇంకా అవి మగ్గినాక తర్వాత ఇదిగో ఇట్లా అన్నీ విడివిడిగా అయిపోయినాక ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కోసుకున్నానండి నేను. మాకు సరిపడాగా వేసుకున్నాను. మీరు కూడా మీకు ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇంక ఇట్లా కలదిప్పుతూ ఉన్నాను. మీడియంలోనే నేను పెట్టాను గ్యాస్. హైలో పెడితే ఊరికనే మాడిపోతాయి. చుట్టూరు బాండీ మాడిపోయిద్ది, లోపల ఉన్నాయి వెంటనే మాడిపోతాయి. అందుకని నేను మీడియంలోనే పెట్టి ఇంకా మెల్లగా తిప్పుతూ ఉన్నా. ఇప్పుడు ఇవి వేగాయి కదండి. ఇప్పుడు నేను టమాటాలు ఇందులో వేసేసుకుంటున్నాను. టమాటాలు వేసేసుకొని ఇంక ఇప్పుడు ఆయిల్ అంతా టమాటాలకు పట్టేటట్టు ఇంకా టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గే వరకు ఇంక ఇట్లా తిప్పుతూ ఉన్నాను. ఇంకా అంటే ఫస్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కింద అడుగు మాడిపోయిద్దని నేను టమాటాలు వేసేసాను. ఇంకా టమాటాలు మగ్గాలంటే మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచితే తొందరగా మగ్గిపోతాయి కదండి. అందులోకి నేను ఇంకా రైస్ ఇవి పొలంలో పండించుకున్నాయండి. దాంట్లో మట్టి పిల్లలు ఉన్నాయి. అందుకని రోజు ఇలాగే ఏరుకుంటూ ఇంకా పెట్టేసుకుంటూ మరీ మట్టి పిల్లలు ఉంటే మా హస్బెండ్ తినడండి. అంటే మరీ లేవు, లైట్గా ఎక్కడో ఒకటి అట్లా ఉన్నాయి. అవి తీసేసి ఇంకా రైస్ నానబెట్టేసేసుకున్నాను అనుకో అయిపోయింది కదండి. ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూద్దాము. ఒకసారి తిప్పేసుకుందామండి. కొంచెం మగ్గినట్టే అనిపిస్తున్నాయి. అక్కడక్కడ మగ్గలేదు. ఇంకా మళ్ళీ కలదిప్పుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుంటే అయిపోతుంది కదా. అంతలోకే రైస్ కడిగేసుకుందాము. రైస్ కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకో నానితే ఇంకా బాగా పొడవుగా వస్తాయి మా రైస్. మా పొలంలోనే మేము పండించుకున్నాము. అంతలోకే ఇంకా ఇక్కడ స్కిప్ అయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది. అంటే నేనే వీడియో తీసుకోవాలి, నేనే చేసుకోవాలి కదండి. కొంచెం కష్టం అయ్యి అది స్కిప్ అయిపోయింది, తీయడం మర్చిపోయాను నేను. ఇంకా అలాగా ఇంకా పచ్చివాసన అంతా పోయే వరకు ఇంకా వేపుకొని ఇప్పుడు ఆవిగిలి పెట్టిన చికెన్ అందులో వేసుకోవాలండి. అలాగ మొత్తం వేసేసుకొని ఇంకా ఒకసారి ఆయిల్ అంతా ముక్కలకు పట్టేలాగా టమాటాలు ఉల్లిపాయలు అన్నీ పట్టేలాగా తిప్పేసుకున్నాను. ఇప్పుడు ఇవి మగ్గడానికి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, మరి రుచికి సరిపడా ఇప్పుడు వేసుకుంటే ముక్కలు పట్టేసి ముక్క కసింగా తయారైద్ది. అందుకని నేను కొంచెం వేసుకుంటున్నాను సాల్ట్. తర్వాత ఉప్పు కారం వేసుకున్నాక వాటర్ పోసుకుంటాం కదా, అప్పుడు సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు అని నేను కొంచెం వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చండి. ఇంకా నేనైతే ఇప్పుడు వేసుకుంటున్నాను. నేను నా గురించి చెబుతున్నాను. నేనైతే ఇప్పుడు వేసుకుంటున్నానని ఇంకా వేసుకొని కలదిప్పుకున్న. ఇది ఇట్లా తయారైంది. ఇప్పుడు కారం వేసుకుందాము. కారం వేసుకొని నేనైతే 4 టీ స్పూన్లు వేస్తున్నాను. మేము కారం కొంచెం ఎక్కువే తింటాము. మా హస్బెండ్ ఎక్కువే తింటాడు. 4 టీ స్పూన్లు వేసుకున్నాను. ఇంకా అవి వేసుకొని ఇంకా అవంతా కలుపుతున్నాను. ముక్కకు పట్టేలాగా కలిపేసాను. ఇది ఇట్లా వచ్చేసింది. దీంట్లో ఇప్పుడు వాటర్ పోసేసుకుందాము. ఇప్పుడు ఇట్లాగే కారం స్మెల్, పచ్చి స్మెల్ పోయే వరకు ఉంచుకొని తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇట్లా వాటర్ పోసుకున్నాక ఇంకా సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. హైలో పెట్టుకుంటే ముక్క ఉడకదు కానీ బుడబుడగా అంటుంది ఉడికినట్టుగా. ఇంకా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇంతలోకి రైస్ ఇక్కడ నీళ్ళు కూడా ఎసురు కూడా పెట్టేసి అన్నానికి. ఇక్కడ నేను పలామేనండి, బిర్యానీ మసాలా వేసి పూర్తిగా పలాం చేస్తున్నాను. ఇంకంతేనండి. ఇక్కడ నేను కొత్తిమీర వేసేసుకున్నాను. ఇంకా పైకి అది చూసారండి నూనె వచ్చేసింది. ఆల్మోస్ట్ ఉడికినట్టే.
నేను ఇంక అందుకని కొత్తిమీర వేసేసి కొంచెం తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేద్దామని ఇంకా చేశానండి. ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసుకుందాము. కలదిప్పేసాను కదా, కొత్తిమీర వేసేసుకున్నాను. కొత్తిమీర వేసేసుకొని అలా ఉంచా. ఇది ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం